అరే ఫ్యాబ్ బ్రో, మీ టీంలో వీక్నెస్ అయినది మా టీంలో స్ట్రాంగ్ అయినది ఏదైనా ఒక విషయం ఉంటుంది కదా, దాన్ని అయితే చెప్పుకో చూద్దాం. ఏంది మీ టీంలో స్ట్రాంగ్ మా టీంలో వీక్నెస్ అయిందే పాయింటా? అలాంటిది ఏది లేదే, మా ఆర్సీబీ అయితే ఫుల్ స్ట్రాంగ్ ఉంది ఫ్యాబ్ బ్రో. ఏదంటే మీ టీంలో అయితే బౌలింగ్ వీక్నెస్, మా టీంలో అయితే బౌలింగ్ స్ట్రాంగ్. అందులో కూడా లాస్ట్ మ్యాచ్లో మా బౌలర్స్ అందరూ కలిసి మంచి ఫామ్లోకి వచ్చినారు. ఇప్పుడైతే చెలరేగేస్తారు ఏమన్నా కానీ. ఫైనల్గా ఏమంటారు, మీలాంటి బౌలింగ్ అటాక్తో మా చిన్నస్వామి స్టేడియం మొత్తం సైలెంట్ చేస్తానంటావు అంతే కదా? థ్యాంక్ యూ ఫ్యాబ్ బ్రో, నువ్వైతే ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చా. నాకైతే ఇంతవరకు గుర్తులేదు సైలెంట్ చేద్దామని. ఇప్పుడు చెప్తున్నా, మీ చిన్నస్వామి స్టేడియం మొత్తం సైలెంట్ చేస్తా. అరే కమిన్స్, మ్యాచ్ ఆడుతా ఉండేది మా చిన్నస్వామి స్టేడియం, ఇక్కడ ఆర్సీబీ అడ్డా. మేం మ్యాచ్ ఓడినా కూడా మా ఫ్యాన్స్ అయితే లాయల్ ఫ్యాన్స్, ఎప్పటికీ వదలరు కూడా. అయినా మేం పోయి మ్యాచ్ ఎందుకు ఓడతాం? ఇప్పటికి కూడా మాకైతే ఫుల్ ఛాన్స్ ఉంది ప్లేఆఫ్స్ పోయేకి. మా ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ క్యాలిక్యులేటర్ ఎత్తేయంటారు ఎలా ప్లేఆఫ్స్ పోవాలనేసి. మీరైతే ఏం భయపడకండి, మిమ్మల్ని మా స్టేడియం పిలిచి మరీ కొడతాం చూసుకోండి. అంత లేదు విరాట్ బ్రో, మీ స్టేడియం అయితే కంప్లీట్ బ్యాట్స్మెన్ గేమ్. మీ స్టేడియంలో కావాలంటే చూసుకొని, మా దీంట్లో పవర్ ప్లే స్పెషలిస్ట్ ఉంటారు, ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ. వాళ్ళైతే బట్టలు ఉతికినట్లు ఉతికేస్తారు. ఆ తర్వాత నేను వస్తా ఇంకా దంచి కొట్టడే. ఈసారి అయితే రికార్డులు ఇంకా ఎన్ని బ్రేక్ అవుతుందో నాకే తెలీదు. అరే మ్యాక్స్వెల్, ఈ ఐపీఎల్ మొత్తం అయ్యేపాటికన్నా ఫామ్లోకి వస్తావా రావా? లాస్ట్ ఇయరే బెటర్ కదరా, కేజీఎఫ్ అనేసుకొని తిరుగుతుంది. ఈసారి కేజీఎఫ్ అని చెప్పేకే భయం వేస్తుంది. ఈ సీజన్ మొత్తం చూస్తే కే పర్ఫార్మెన్స్ ఇస్తా ఉంది, ఎఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తా ఉంది. జీనే వేస్ట్ అయ్యింది. నువ్వైతే సిక్స్లు కొట్టేది వదిలేసి ఈనాడమైతే గుడ్లు పెట్టేది ట్రై చేస్తా ఉండవు. ఏం చేస్తావో ఏమో. డోంట్ వర్రీ డీకే బ్రో, ఇంకా కొన్ని మ్యాచ్లు మాత్రమే. ఈ మ్యాచ్ ఎలాగో ఆడను కదా, నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఈ మ్యాడ్ మ్యాక్స్ పవర్ ఏంటో చూపిస్తాలే. ఓకే బాయ్స్, ఇప్పుడైతే మనం మంచి ఫామ్లో ఉన్నాము. మనం ఫామ్లో ఉన్నప్పుడే మ్యాచ్లు గెలిచి పెట్టుకోవాలి, లాస్ట్లో పోయినా పర్వాలేదు. కాబట్టి ఈ ఆర్సీబీతో మ్యాచ్ అంటే మీరైతే లైట్ తీసుకోకండి, సీరియస్గా ఆడతాం, మ్యాచ్ గెలుద్దాం. ఓకే బాయ్స్, ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.